చిన్న రిక్వెస్ట్ మామ, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హిందూస్ మాత్రమే కాదు, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఏ రిలీజన్ వాళ్ళైనా సరే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో టెంపుల్ టెర్రరిస్ట్ కి కొత్త చెక్కబోతున్నాం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఆఖరికి ఫేస్బుక్ ఓపెన్ చేసినా సరే 2 వీడియోలు స్క్రోల్ చేయగానే మూడోది ఈ రోత వీడియోలే కనబడతాయి. చేతికి గ్లౌజులు, కాళ్ళకి కవర్స్ కట్టుకుని డ్రైనేజీలో ఉన్న చెత్తని క్లీన్ చేద్దాం అనుకున్నా సరే ఆ పెంట మనకి ఎక్కడో చోట అంటుకునే ఉంటది. అందుకే సోషల్ మీడియాలో మన కళ్ళకు అంటుకుంటున్న ఈ పెంటని రోస్టింగ్ తో కడిగేద్దాం పదండి. మీకు ఇంక మొదలైపోయిందండి. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది రమ్య మోక్ష అక్క గురించి. హో, ఇలా చెప్తే తెలీదానే? మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అని అన్నా చెప్పాలి, లేదంటే అక్క రీల్స్ అయినా ప్లే చేయాలి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ట్రెండ్ పోయిన తర్వాత ఈ అక్క గురించి ఇంకొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది. ముందుగా ఒంట్లో అక్క గురించి చెప్పాలంటే కొంచెం నీరసంగాను, కొంచెం భయంగాను, ఇంకొంచెం చిరాగ్గాను ఉంది. ఎందుకని మీరు నన్ను అడగొద్దు, ఇవన్నీ అక్క రీల్స్ చూసినప్పుడు వచ్చే ఫీలింగ్స్. అక్క చాప్టర్ లో ఫస్ట్ పేజీలో ఫస్ట్ లైన్ మొదలు పెడితే, అప్పట్లో టిక్ టాక్ ఉన్నప్పుడు అక్క సోషల్ మీడియాలోకి తెరంగేట్రం చేసింది. అక్కడ తన వీడియోస్ తో ఒక ఊపేసింది కూడా. నిజానికి మెచ్యూరిటీ అంటే బుర్ర ఎదగటం కానీ ఇంకేదో చేయటం కాదు అని తెలుసుకునే లోపు ఆ టిక్ టాక్ కూడా బ్యాన్ అయిపోయింది. ఇక ఎన్నో రోజుల కష్టం తర్వాత ఇన్స్టాలో రీల్స్ పెట్టి ఎక్స్పోజింగ్ చేసి క్రింజ్ బ్యాచ్ లో తన పేరు నమోదు చేసుకుంది. ఇదేదో తేడాగుందన్నో. దాని తర్వాత మన ఇన్స్టా కుర్రకారంతా స్కిన్ కలర్ చూసి కకృతి పడి తన కష్టానికి తగ్గ రీచ్ ఇచ్చారు. అక్క ఆ రీచ్ ను వాడుకుని ఈ అక్క వాళ్లతో కలిసి పచ్చళ్ళ వ్యాపారం పెట్టింది. ఎలాగూ ప్రమోషన్స్ లో స్కిన్ షో కూడా కలిపి చేస్తున్నారు కాబట్టి బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా వెళ్ళింది. కానీ నోరు మంచిదైతే ఇన్స్టాగ్రామ్ మంచిదవుతుంది అనే సామెత వీళ్ళు మర్చిపోవడం వల్ల పచ్చళ్ళకి రేట్లు పెంచారు, నోటికి మాటలు కూడా పెంచారు. దాని తర్వాత సోషల్ మీడియాలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఆల్రెడీ మనం వీడియో చేసాం, చూడండి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడదింగుద్ది కాబట్టి. సంస్కారహీనులు. ఇక కాంట్రవర్సీ తర్వాత జరిగిన స్టోరీ ఏంటంటే బిజినెస్ మోతేసుకున్నారు అని మనం అనుకుంటే గేదె షిట్ లో మోకాలేసినట్టే. కలేజా మూవీ టైటిల్ ని మహేష్ కలేజాగా మార్చినట్టు, కొమరం పులి సినిమా టైటిల్ ని పులిగా మార్చినట్టు అక్క అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య పికిల్స్ అని పేరు మార్చారు. అక్కడితో ఆగలేదు. అక్కడి నుంచి బిగ్ బాస్ కి దారేటు అని వాళ్ళకి వాళ్లే ప్రమోషన్స్ చేసుకుని బిగ్ బాస్ కూడా వెళ్దామని ప్లాన్ వేశారు. కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఒకవేళ వీళ్ళు తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ పల్లవి ప్రశాంత్ గారిని కూడా ఇలానే ఆపలేకపోయాం కాబట్టి. నేను స్టార్టింగ్ లో నీరసం వస్తుంది అని చెప్పాను కదా మామ, అది ఎందుకో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు వీళ్ళ గురించి ఇంత చెప్పిన తర్వాత అంతా అయిపోయింది అని అనుకునే లోపు చాలా విషయాలు గుర్తొచ్చాయి. అవేంటంటే, నెంబర్ 1 వీళ్ళ ఎక్స్పోజింగ్ రీల్స్, నెంబర్ 2 వీళ్ళని ఎవరైనా ట్రోల్ చేస్తే వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ రీల్స్, నెంబర్ 3 వీళ్ళు పికిల్స్ కాంట్రవర్సీలో అప్పుడు ఆడిన డ్రామాలు, నెంబర్ 4 ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు. అమ్మయ్యా, ఇంతటితో అయిపోయింది అనుకున్నారా? ఇంకోటి ఉంది, చాలా పెద్దది. ఇది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి గూష్మాండంలో కాలే విషయం. అదేంటంటే అక్క ఇన్స్టా నుంచి సినిమాల్లోకి తెరంగేట్రం చేయడం. ఇంకా అక్క గురించి ప్రీ ఫైనల్ గా జడ్జిమెంట్ ఏంటంటే, అక్క ఒక నిబ్బీరా. ఇంకా పోస్ట్ ఫైనల్ గా నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనిషి తోలు చూసి చికెన్ మీట్ కొనకండి మావా. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే వాడి పేరు పూకీ డాన్. ఆ పేరు అలా ఎవరు పెట్టారో తెలియదు కానీ వీడు చేసే పనులు వింటే పూకీ కాదు ఎర్రి పూక్ అని పిలవాలనిపిస్తుంది. వీడిని చూడటానికి ఆపరేషన్ చేసుకున్న ఆంటీలా ఉంటాడు, కానీ వీడు చేసే పనులన్నీ కామాంధుడు గుడ్డోడైనట్టు ఉంటాయి. వీడి మీద 2 రేప్ కేసులు ఉన్నాయి, ఇంకా అన్రిజిస్టర్డ్ కేసులు చాలానే ఉన్నాయి. వీడిని ఒకసారి జైల్లో పెట్టారు, అయినా వీడు బయటకు వచ్చి డాన్సులు వేస్తూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఆ రీల్స్ వైరల్ అవుతున్నాయి. లైక్స్ కొట్టకుండా ఊరికే వైరల్ అవ్వవు కదా. మరి ఇంత కామాంధుడికి రేపిస్ట్ గాడికి లైకులు కొట్టే ఆ లుంగీలో లవంగం లేని లంగోటగాళ్ళు ఎవర్రా? అసలు ఈ పూకీ డాన్ ఎవరో చూద్దాం మావా. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడతాడు, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తాడు. పబ్లిక్ ఈవెంట్స్ లో నడుం దగ్గర గన్న పెట్టుకుని ఇలా తాగుబోతు వచ్చినోళ్లాగా ఊగిపోతూ గ్యాంగ్స్టర్ లా ఫీల్ అయిపోతాడు. ఇలాంటి లంగా వేషాలు వేసి ఈ లబ్బేగాడికి నార్త్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లే ముద్దుగా ఈ ఎర్రి పూకిని పూకీ డాన్ అని పిలుచుకుంటారు.
ఇప్పుడు ఈ నార్త్ పూకీ గార్డ్ గురించి తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నామంటే వీడుకున్న నేర చరిత్ర అలాంటిది. రీసెంట్ గా 2025 ఏప్రిల్లో నాసిక్ కి చెందిన 19 ఏళ్ల అమ్మాయిని వీడు ఎలా వాడుకున్నాడో తెలిస్తే మీ రక్తం మరుగుద్ది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత హోటల్ కి పిలిపించుకుని అక్కడ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు. వీడి డ్రైవర్ తో కూడా ఆ పని చేయించాడు. ఇంతేకాదు అమ్మాయిని వీడు బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు. వీడు 50+ ఏజ్ లో 19 ఏళ్ల అమ్మాయిని అంటే కూతురు వయసు ఉన్న అమ్మాయిని మోసం చేయడమే తప్పురా అనుకుంటే వీడు రేప్ చేసి వీడి డ్రైవర్ తో రేప్ చేయించి మళ్ళీ బ్లాక్ మెయిల్ కూడా చేయించుతున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా చేసుకుంటే ఆ దరిద్రం గురించి మనం అస్సలు మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ ఈ పూకీడాన్ మీద ఇప్పటికే ఇలాంటివి 14కు పైగా కేసులున్నాయి. ఇవి చాలదన్నట్టు ఇల్లీగల్ వెపన్స్ యూజ్ చేస్తున్నాడని, పోలీస్ స్టేషన్ లో అనుమతి లేకుండా వీడియోలు తీస్తున్నాడని, ఆఖరికి నకిలీ కరెన్సీ కొంటున్నాడని కూడా కేసుంది. వీడి గురించి మనం ఎందుకు ఎంతసేపు మాట్లాడుకున్నాము అంటే ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో అలా జరిగిందంట, బీహార్ లో రేప్ జరిగిందంట అని న్యూస్లు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు నార్త్ సీరియల్స్ కి తెలుగు డబ్బింగ్ ఇచ్చి మరి డైలీ సీరియల్స్ గా వేస్తారు. కానీ ఇంత పెద్ద క్రైమ్ జరుగుతున్నా సరే ఒక్క తెలుగు న్యూస్ ఛానల్లో కూడా రాలేదు. ఆహా, ఇప్పుడు నేను ప్రతి న్యూస్ ని తెలుగులో తర్జుమా చేసేయండి అని నేను చెప్పట్లేదు. అమ్మాయిలకి జాబ్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నదే కాక వాళ్ళని రేప్ చేసి ఇంకో 10 మందితో రేప్ చేయించి వాటిని ఫోటోలు వీడియోలుగా రికార్డ్ చేసి మళ్ళీ వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి హోరి నాయనో అసలు ఎలాంటివి జరగనే కూడదు, అలాంటిది జరిగింది. దీనికి లాంగ్వేజ్ బ్యారియర్ ఏముంటదిరా, ఖచ్చితంగా కవర్ చేయాలి కదా. పోనీ యూట్యూబర్స్ చేయలేదు అంటే వాళ్ళకంటూ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా నాకెందుకు వచ్చిందిలే అని అనుకోవచ్చు. కానీ న్యూస్ ఛానల్ అలాంటి భయాలు ఏమి ఉండవు కదా, ఖచ్చితంగా కవర్ చేయాలి కదా. ఇప్పుడు నేనెందుకు ఇంత చించుకుంటున్నానంటే ఇంటర్నెట్ లో గన్నలు, గంజాయిలు, మందు, ధమ్కీలు ఇచ్చే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియానే క్రైమ్ కి అడ్డాగా మారింది. ఇక చివరిగా నేను అమ్మాయిలకి చెప్పేది ఒకటే, అవతల వాడు మంచోడా చెడ్డోడా అనేది కొంచెం సేపు పక్కన పెడితే వాడు నీకు డేంజర్ అని అనిపిస్తుందా, అయితే సపోర్ట్ చేయకుండా దూరంగా ఉండు. సింపుల్. మీ ప్రాణాలకు మించింది, ఇంట్లో వాళ్ళ పరువుకు మించింది ఏదీ లేదు. కాబట్టి మీ మనసు పాడు చేసుకోవద్దు, ఎలాంటి రిస్క్ లోనూ పడొద్దు. ఇక చివరిగా మనం ఒకటి కథ గురించి తెలుసుకోవాలి. అదే కల్లంజా కొడుకు కథ. ఛానల్ హిస్టరీలోనే ఇంతవరకు నేను ఈ వర్డ్ యూజ్ చేయలేదు, కనీసం టెంప్లెట్ కూడా యూజ్ చేయలేదు. ఒకవేళ మరీ సిచ్యువేషన్ డిమాండ్ చేసి పెట్టాల్సి వచ్చినా సరే పూర్తిగా ప్లే అవ్వకుండానే ఆపేసేవాడిని. కానీ ఫస్ట్ టైం రా సరైన పర్సన్స్ మీద వాడుతున్నందుకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు గానీ రీసెంట్ గానే నా కళ్ళల్లో పడింది. ఈ టెంపుల్ టెర్రరిస్ట్ గాడు ఏం చేస్తున్నాడంటే శివాలయంలోకి వెళ్లి నంది మీద నుంచుని కాళ్ళు కడుక్కుంటున్నాడు, బయట ఉన్న వినాయకుడి మీద యూరిన్ పోసాడు, లోపల శివుని విగ్రహంతో చేయకూడని పని కూడా చేశాడు. ఒకప్పుడు మనుషులకు ఆపద కలిగితే దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు, కానీ ఇప్పుడు హిందువుల్ని రెచ్చగొట్టాలనో బాధ పెట్టాలనో దేవుడి విగ్రహాల మీద పైశాచిక దాడి చేస్తున్నారు. నాకు చిన్న డౌట్ రా, మీలాంటోళ్ళు ఎలాగో దేవుణ్ణి నమ్మరు, దాన్ని రాయి అని అంటారు. మరి ఆ రాయి మీద ఎందుకురా కిడ్నాప్ అయిన చిన్నపిల్ల మీద దాడి చేసినట్టు అలా చేసావు? ఈ సైకో బిహేవియర్ చూస్తేనే అర్థమవుతుంది, ఖచ్చితంగా వీడికి ఒక్కడు కాదు 10 మంది డాడీలు ఉండుంటారు. వీడు చేసేది మామూలు తప్పు కాదు, క్షమించరాని తప్పు. ఎలాగో వీడిని చంపేస్తారు అది వేరే విషయం, కానీ వీడు వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే 1 హిందువుల మనోభావాలు దెబ్బతీయటం, 2 ఆ విగ్రహం మమ్మల్ని ఏం చేయలేదులే అని గుద్దబలుపు. నిజానికి ఇదే పని వీడు రికార్డు చేయకుండా చేసున్నట్లయితే తర్వాత అయినా దొరుకుతాడు, ఆ తర్వాత అయినా వీడిని చంపేస్తారు. కానీ వీడు చచ్చిన తర్వాత వచ్చే న్యూస్ ఎలా ఉంటదంటే ఏదో శివాలయంలో అపచారం చేశాడంట, అందుకని హిందువులంతా కలిసికట్టుగా వచ్చి వీడిని చంపేశారు అని రాస్తారు. మాక్సిమం సోషల్ మీడియాలో ఇలానే సర్క్యులేట్ అవుద్ది. ఒక ఇన్సిడెంట్ గురించి చదవటానికి అదే ఇన్సిడెంట్ ని కళ్ళతో చూడటానికి చాలా తేడా ఉంటది. ఈ సోషల్ మీడియా పుణ్యమా అంటూ అన్యాయంగా హిందువులు ఒకరిని చంపేశారు అనేది హైలైట్ అవుద్ది. దీంతో మిగతా రిలీజన్ వాళ్ళకి మనమంటే ద్వేషం కూడా వచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మతం అనేది మనం పెట్టుకున్నాం. మన దగ్గర ఏమైనా పాయింట్లుంటే దాని మీద వీడియోలు చేసుకోవచ్చు, మరీ నాలెడ్జ్ ఉంటే డిబేట్లు కూడా పెట్టుకోవచ్చు. అంతేగాని విగ్రహాల మీద అటాచ్ చేయడం ఏంట్రా ఎర్రి పూకుల్లారా. ఇంతేకాదు మామ, ఈ రీల్ కి 2000 మంది కమెంట్లు పెట్టారు, అందరూ కూడా తిడుతూనే పెట్టారు, మంచి విషయమే. కానీ ఇదే రీల్ కి 21,000 మంది లైకులు కొట్టారు. అంటే తిట్టిన వాళ్ళ కంటే కూడా ఈ క్రైమ్ ని ఎంకరేజ్ చేసిన వాళ్ళ పర్సెంటేజ్ 10 రెట్లు ఎక్కువ. ఎంత పైశాచిక ఆనందమో చూడండి, ఎలాంటి సైకోనా కొడుకుల మధ్య బతుకుతున్నామో గమనించండి. ఫైనల్ గా ఈ పోర్షన్ కి పెట్టాల్సిన టైటిల్ ఇది ఒకటి కథ కాదు, 21,000 మంది కల్లంజా కొడుకు కథ. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్స్ టార్గెట్ ఏం లేదు మామ, దయచేసి షేర్ చేయండి చాలు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. రీసెంట్ గా మన ఛానల్ 50K మైల్ స్టోన్ రీచ్ అయింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మామ. ప్రస్తుతానికి హాఫ్ సెంచరీ చేసి నాట్అవుట్ గా ఉన్నాం కాబట్టి ఇదే ఊపులో సెంచరీ కూడా చేసేద్దాం మామ.
இந்த ஆட்டம் போதுமா குழந்தை?